ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అర్జెంటుగా సినిమాకి వెళ్ళాలి. ఎన్ని మామూలు ఎన్ని ఏముంది అన్ని బాధలు నాకే వస్తే ఐడియా, ఈ విజిల్ పెట్టుకుని సినిమాకి వెళ్ళిపోదాం. విజిల్ వేయచ్చు. హలో, వీకెండ్ ప్లాన్స్ ఏంటి? 2 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి, చూసి వచ్చేద్దామా? ఏ పాప్కార్న్ రెడీ, ఫాస్ట్ గా రా. వచ్చేసిన సినిమా పెట్టేయి. నేను సినిమా చూడడానికి పాప్కార్న్ కావాలేమో, మాకు పాప్కార్న్ తినడానికి కూడా సినిమా కావాలి. అబ్బా ఏం వాడకవయ్యా. పండగ పోతే టికెట్లు ముందు తీయాలని తెలీదా? అసలు నీకు రెస్పాన్సిబిలిటీ స్పెల్లింగ్ తెలుసా? ఎందుకు తెలీదు? RES. ఆపు, ఉండుంటే ముందే టికెట్లు తీసి ఉండేవాడు. సర్లే పద, బ్లాక్ లో టికెట్లు కొనుక్కుని వెళ్దాం. ఏమైంది అలా షాక్ లో ఉండిపోయావు? మళ్ళీ టికెట్ రేట్లు పెంచేశారు. ఎంత పెంచాడు? ఒక్కోటి 600. సర్లే, ఇప్పుడు ఈ సినిమాలు చూడకపోతే చచ్చిపోతావా? OTTలో చూసుకుందాం. ఆగిపోయావా? ఇంక నా వాళ్ళు కాదు, మీమ్స్ లోనే స్టోరీ మొత్తం చెప్పేసేలా ఉన్నారు. అర్జెంట్ గా టికెట్స్ బుక్ చేయ, కావాలంటే నెక్స్ట్ మంత్ షాపింగ్ కి వెళ్ళను. మమ్మీ సినిమాకి వెళ్దామా? ఏ సినిమా? అతడు మమ్మీ వారానికి ఒకసారి మా టీవీలో ఇస్తాడుగా. కానీ ఇది రీ రిలీజ్ కి వెళ్ళి మనం ఈ రీక్రియేషన్ చేద్దాం. ఇవన్నీ మాకు మామూలే, ఎందుకంటే మేము బానిసలం. TFIకి కట్టు బానిసలం. హలో మై స్లే స్క్వాడ్. లాస్ట్లో కొంచెం ఓవర్ చేశానా? ఏం పర్లేదు, మన TFI బానిసలు అంటే ఆ మాత్రం ఉండాలి కదా. తప్పుగా అనుకోకండి, ఇక్కడ నేను ఎవరిని ట్రోల్ చేయట్లేదు. బికాస్ నేనే ఒక హ్యూజ్ సినీ ఫైల్ని. ఏంటి నమ్మట్లేదా? కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఈ మూవీస్ హైలైట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేనే కాదు, మన సౌత్ స్టేట్స్లో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అదొక రిలీజియన్. బై ద వే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో ఇప్పుడే కమెంట్ చేయండి. నాకు ఎవరు ఇష్టమో నేను వీడియో ఎండ్లో చెప్తాను. కొంతమందికి సినిమాలంటే పిచ్చి, ఇంకొంతమందికి ఆ సినిమాలో యాక్ట్ చేసే హీరోలు అంటే పిచ్చి, మరికొంతమందికి ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోల కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ అంటే పిచ్చి. ఈ పిచ్చి బాగా పెరిగి ముదిరిపోతే ఏమవుతుంది? సింపుల్, కట్టప్పలాగా కట్టు బానిసలం అయిపోతాం. అండ్ ఈ బానిసత్వం మనతో ఎన్నో పనులు చేపిస్తుంది. అప్పులు చేసి మరీ టికెట్లు కొనేలా చేస్తుంది. మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా, మనం తిన్నా తినకపోయినా, మనం అభిమానించే వ్యక్తుల ఫ్లెక్స్లు కట్టి వాటికి పాలాభిషేకాలు చేపిస్తుంది. వేరే హీరోల్ని ద్వేషించేలా చేస్తుంది. వాళ్ళ ఫ్యాన్స్ ని, అసలు ఏం సంబంధం లేని వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా తిట్టేలా చేస్తుంది. ఆఖరికి చావడానికైనా చచ్చిపోవడానికైనా దిగజారిపోయే స్టేట్ కి తీసుకొచ్చేస్తుంది బానిసత్వం. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి, దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ టాక్సిక్ ఫ్యానిజం. ఏ లైట్, మేమేమంత పిచ్చోళ్ళం కాదని వీడియోనైతే అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే ఇదేదో ఒక సెక్టర్ ఆఫ్ సినిమా ఆడియన్స్ చేసే తప్పుల్ని హైలైట్ చేస్తూ మాట్లాడే వీడియో కాదు, ఇది మన అందరి గురించి మాట్లాడే వీడియో. బికాస్ న్యాచురల్ గానే మన మనుషులం ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా వాళ్ళ మీద ఇన్స్టెంట్ ఒపీనియన్ క్రియేట్ చేసేసుకుంటాం. వాళ్ళని లవ్ ఆర్ హేట్ కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోయినప్పుడే టాక్సిక్ ఫ్యానిజం అవుతుంది. సో ఈ టాక్సిసిటీ లెవెల్స్ ఏంటి, ఇలా అవ్వడానికి గల సైకలాజికల్ రీజన్స్ ఏంటి, ఇలాంటి ట్రేట్స్ ఉన్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా అన్ని విషయాల గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. సో మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ టు దోస్ హు ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ. దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన మైండ్ సెట్ కి, గ్రోత్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. సో చెప్పింది నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ద స్లే స్క్వాడ్. ఈ ఫ్యాన్ అనే వర్డ్ ఫెనాటిక్ అనే లాటిన్ వర్డ్ కి షార్ట్ ఫామ్. అండ్ క్లియర్లీ దీని మీనింగ్ లోనే తెలుస్తుంది, అబ్సెసివ్ లవ్ ఆర్ హేట్ వల్ల ఒక నార్మల్ పర్సన్ లాగా జడ్జ్ చేసే ఎబిలిటీని కోల్పోతారు ఈ ఫ్యాన్స్. అయినా ఇంగ్లీష్ అర్థాలు ఎందుకు గానీ లోకల్ కి వచ్చేద్దాం. మన తెలుగు ఫ్యాన్స్ ని ఇలా ఒక 2 లైన్ లో డెఫినేషన్ లాగా అయితే డిఫైన్ చేయలేం. సో లెట్స్ డైసెక్ట్. సో ఫస్ట్ టైప్, బోస్టింగ్ బ్యాచ్. ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ కి వీళ్ళ హీరోస్ ఏం చేస్తున్నారు, వీళ్ళ సినిమాలు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ సెకండ్ ప్రియారిటీ. ఇవన్నిటికన్నా వాళ్ళని వీళ్ళెలా సపోర్ట్ చేస్తున్నారు అన్నదే వీళ్ళకి ఇంపార్టెంట్. ఆ హీరో మూవీ వస్తే ఫస్ట్ డే ఫస్ట్ షోనే సినిమా చూసేస్తా, బెనిఫిట్ షోకి వెళ్ళిపోతా, పోస్టర్లు వేస్తా, ఫ్లెక్స్లు కడతా, వాట్సాప్ స్టేటస్లు పెడతా, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెడతా. బేసిక్ గా వీళ్ళ పిచ్ ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేయడమే వీళ్ళ అభిమానం. ఎంతసేపు మా ఆవిడ కోసం నేను ఇది చేసేస్తున్నా అది చేసేస్తున్నా అని డబ్బా కొట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. జెన్యూన్ గా చెప్పాలంటే వీళ్ళ వల్ల హీరోకి లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు డబ్బా కొట్టుకోవడానికి సినిమాకి వెళ్తారు, కానీ ప్రశాంతంగా చూడరు. ప్రతి పావు గంటకో స్నాప్ స్టోరీ పెడుతూ ఉంటారు. అవి ఆల్రెడీ చూసేసిన నార్మల్ ఆడియన్స్ కి థియేటర్ కి వెళ్లి సినిమా చూసే మూడు ఉత్సాహం అంతా పోతుంది. ట్రస్ట్ మీ, నా కాంటాక్ట్స్ లో కూడా ఇలా చేసే ఒక 2-3 స్టేటస్ నేను హైడ్ చేసి పెట్టుకుంటా. అండ్ ఈ మధ్య రిలీజ్ లో రీక్రియేషన్స్ చేస్తున్నా చూడండి, వాళ్ళు కూడా ఈ బ్యాచే. లేకపోతే వీళ్ళు పిల్లిని, పావుని, చివరికి పిల్లోని కూడా థియేటర్ కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్ అన్ని వీళ్ళు చేసిన పిచ్చి పనుల వల్ల వైరల్ అవుతున్నాయి, కానీ నిజంగా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ వల్ల అయితే కాదు. పచ్చిగా చెప్పాలంటే ఈ డబ్బా బ్యాచ్ వల్ల వచ్చే జనాలు కూడా థియేటర్స్ కి రాకూడదు అనుకుంటున్నారు.
సెకండ్, బిహైండ్ ద స్క్రీన్స్ బ్యాచ్. ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ట్విట్టర్ థ్రెడ్స్, యూట్యూబ్ కామెంట్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పేజెస్. వీళ్ళెవరి కంటికి కనిపించరు, కానీ స్క్రీన్ వెనుక ఉండి మాత్రం రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంత దారుణానికి దిగజారిపోతారంటే కేవలం వాళ్ళ అనోనమస్ అన్న ధైర్యంతో అకౌంటబిలిటీ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్ వార్ స్టార్ట్ చేస్తారు. హీరోస్ ని తిడతారు, హీరో వాళ్ళ ఫ్యాన్స్ ని తిడతారు, హీరో ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీని తిడతారు, హీరో ఫ్యామిలీని తిడతారు. ఇవి చాలా అన్నట్టు ఫోటో మార్ఫింగ్స్, వీడియో మార్ఫింగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చండాలం తప్ప ఏమీ ఉండదు. ఇక్కడితో ఆపేద్దాం. ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడినా అది వేస్టే. నెక్స్ట్, బానిస బ్యాచ్. ఈ బానిస బ్యాచ్ అభిమానం ఏ లెవెల్లో ఉంటుందంటే ఇంకా తన ఓన్ లైఫ్, ఫ్యామిలీ, కెరీర్ అన్నిటికన్నా ఈ హీరో కెరీరే ఎక్కువ ఇంపార్టెంట్. వీళ్ళ పేరెంట్స్ ఏమో మన పిల్లల లైఫ్ బాగుండాలని గుళ్ళో దేవుళ్ళకి అభిషేకం చేయిస్తూ ఉంటే వీళ్ళకి మాత్రం ఆ హీరోనే దేవుడు. ఆ హీరోకే కటౌట్లు, పాలాభిషేకాలు, నోట్ల దండలు, వాట్ నాట్. మా హీరో కలెక్షన్స్ ఇంత అంటే మా హీరో రికార్డ్స్ ఇంత అంటూ వాళ్ళ హీరో సినిమా హిట్ అయితే వీళ్ళు పార్టీ చేసుకుంటారు, ఫ్లాప్ అయితే తిండి మానేస్తారు. వీళ్ళ వంతు కలెక్షన్స్ పెంచడానికి అందరికీ టికెట్లు తీసి మరీ సినిమాలకు పంపిస్తూ ఉంటారు, దానాలు చేస్తారు, అసోసియేషన్స్ ఫార్మ్ చేస్తారు. అసలు దే ఫీల్ ఇట్ ఈస్ దర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఇట్ బ్యాక్ టు దర్ హీరో. కాకపోతే ఈ లెవెల్ దాటాకే విషయం చేయదాటిపోయేది. 2016లో హీరో మీద పెట్టిన వాట్సాప్ స్టేటస్ తో వాదన మొదలయ్యి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఇద్దరు హీరో ఫ్యాన్స్ కొట్టుకుని లాస్ట్ కి అందులో ఒక అతను అవతల వ్యక్తిని కత్తితో పడటం వల్ల అవతల వ్యక్తి చనిపోయాడు. 2020 వల్ల బ్యానర్స్ కట్టేటప్పుడు కరెంట్ షాక్ వల్ల 3 ఫ్యాన్స్ చనిపోయారు. 2019లో అండ్ 2016లో కూడా ఇలానే 2 ఇన్సిడెంట్స్ జరిగి ఫ్యాన్స్ చనిపోయారు. స్టాంపీడ్స్ వల్ల, సెలబ్రేషన్స్ వల్ల చనిపోతున్న ఫ్యాన్స్ గురించి మనం ఎవ్రీ నవ్ అండ్ దెన్ వింటూనే ఉంటున్నాం. దీనివల్ల వాళ్ళు ఏం సాధించారు? నాలాగా ఎవరో కాంటెంట్ కవర్ చేస్తున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జాంపుల్ లా చెప్పడం తప్ప ఇంకా దేనికైనా వాళ్ళని గుర్తు పెట్టుకుంటారా? వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? ఆ సో అండ్ సో హీరో ఎవరో వచ్చి కొంచెం డబ్బు సాయం అయితే చేయగలరు, కానీ మనిషి లేని లోటు ఎవరు తీర్చలేరు కదా. ఇన్ఫాక్ట్ మనమే మా ఓడు గొప్ప, మీ ఓడు తొక్క అని కొట్టుకు చేస్తున్నాం, కానీ వాళ్ళందరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. మేము బానే ఉంటాం. ఫైనలీ ఈ బానిస బ్యాచ్ తెలుసుకోవాల్సింది ఒకటి, ఫ్యాన్ అని నువ్వు గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు ఒక ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలియదు. సో కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంత పిచ్చి పీక్స్ ఆఫ్ ఫ్యానిజం కి రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్, ఐడెంటిటీ మ్యాపింగ్ ఎఫెక్ట్. మనలో చాలా మందికి మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో ఉండే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ గా మనల్ని మనం ఊహించుకుంటూ చూసే అలవాటు ఉంటుంది. ఐ డూ దిస్ టు. వాళ్ళు చేసే ఫైట్స్, డాన్స్ మనం కూడా చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళు కోపం వస్తే మనకు కోపం వచ్చేస్తుంది, వాళ్ళు ఏడిస్తే మనం కూడా ఏడ్చేస్తాం. ఇలా వారానికో సినిమా చూస్తాం, వారానికో క్యారెక్టర్ తో అసోసియేట్ అవుతాం. ఇక్కడి వరకు బానే ఉంది, కానీ ప్రాబ్లం ఎక్కడ అరైజ్ అవుతుందంటే ఆ సో అండ్ సో యాక్టర్ చేస్తున్న క్యారెక్టర్ దగ్గరే ఆగకుండా ఆ యాక్టర్ రియల్ లైఫ్ తో కూడా మనం అసోసియేట్ అయిపోవడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఏదైనా అచీవ్ చేస్తున్నప్పుడు మనం హ్యాపీ అయిపోతాం, వాళ్ళు బాధగా ఉన్నప్పుడు ఆ పెయిన్ ని మనం అనుభవిస్తాం. మన లైఫ్స్ ని వాళ్ళ లైఫ్ తో కనెక్ట్ చేసేసి పర్సనల్ గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళ గ్రోతే మన గ్రోత్ అనుకుంటూ మన లైఫ్ ని సైడ్ ట్రాక్ మీద వదిలేస్తాం. ఈ వన్ సైడెడ్ ఎమోషనల్ బాండింగ్ విత్ సెలబ్రిటీస్ ని సైకాలజీలో పారా సోషల్ ఐడెంటిఫికేషన్ అని అంటారు. సో మనలో ఈ సైన్స్ కనిపిస్తున్నాయంటే కొంచెం జాగ్రత్త పడాల్సిందే, లేదంటే లాస్ట్ కి చంద్రముఖిలా అయిపోతాం. సెకండ్, ట్రైబ్ మైండ్ ఎఫెక్ట్. ఇదేదో ఇప్పుడు పుట్టుకొచ్చిన బిహేవియర్ కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన బ్రెయిన్స్ లో రన్ అవుతున్న ఇన్స్టింక్ట్. మనం అడవి మనుషుల్లాగా ఉన్నప్పుడు సర్వైవల్ కోసం గుంపుగా ఉండాల్సి వచ్చేది. గుంపుగా జీవిస్తూనే మన ట్రైబ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేరే ట్రైబ్ వాళ్ళతో ఫైట్ కూడా చేయాల్సి వచ్చేది. ఇలా ఒక గ్రూప్ గా ఉండడం వల్ల లాయల్టీ, ప్రైడ్, డిఫెన్స్, కాంపిటీషన్, అగ్రెషన్ ఇలా చాలా ట్రైట్స్ ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం. అండ్ దీని వల్లే మన బ్రెయిన్ లో ఆక్సిటోసిన్, డోపమిన్ లాంటి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో ఈ ఎంటైర్ థియరీని సైంటిఫిక్ గా గ్రూప్ కోహెషన్ థియరీ అంటారు, విచ్ ఇస్ ట్రైబ్ ఎఫెక్ట్. సో ఇదే సేమ్ థియరీ ఇప్పటికీ ఫ్యాన్ వార్స్, ఫ్యాన్డమ్స్ లాగా మనందరిలో రన్ అవుతుంది. అందుకే అదేదో ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ లాగా ఒక హీరో ఫాలోవర్స్ అందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి వేరే వాళ్ళతో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఒకరి మీద ఒకరిని గెలవడానికి ట్రై చేస్తూ ఉంటాం. థర్డ్, అథారిటీ ఎఫెక్ట్. బ్రిటిషర్స్ ఇండియాలోకి రాకముందు మన జనాభా 17 కోట్ల మంది. అలాంటిది జస్ట్ 100 మందిలాగే ఇండియాలోకి అడుగు పెట్టిన బ్రిటిషర్స్ వేల మందిలాగా మారి కోట్ల మంది ఉన్న మనల్ని డామినేట్ చేసి 200 years రూల్ చేశారు. రేషియోగా చూస్తే 28,000 ఇండియన్స్ ని ఒక్క బ్రిటిషర్ రూల్ చేస్తున్నట్లు లెక్క. ఐ నో దీస్ ఆర్ ఆల్ అప్రాక్సిమేట్ వాల్యూస్, కానీ ఇలా రూల్ చేయడానికి ఎన్ని కుతంత్రాలు చేశారో మనం అంతా చదువుకునే వచ్చాం. కాకపోతే ఈ మోసాలు, కుట్రలతో పాటు సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉంది. అదే మిల్గ్రామ్ ఒబీడియన్స్ ఎఫెక్ట్, విచ్ ఇస్ నథింగ్
నథింగ్ బట్ అథారిటీ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ని ప్రూవ్ చేసింది. మన హ్యూమన్ మైండ్ పవర్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్ ఫిగర్స్ ని ఈజీగా ఒబే చేస్తుందంట, ఈవెన్ వెన్ ఇట్ డజంట్ మేక్ ఎనీ లాజికల్ సెన్స్. సో ఇదే ఆ బ్రిటిషర్స్ టైంలో జరిగింది, ఇప్పుడు పాలిటిక్స్ అండ్ సినిమాస్ లో కూడా జరుగుతుంది. మన మైండ్ కి హీరో అంటే స్క్రీన్ మీద కనిపించే మాస్, పవర్ఫుల్, ఇన్విన్సిబుల్ క్యారెక్టర్. కాబట్టి మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా వాళ్ళకున్న పవర్ ని, ఫేమ్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఒక అథారిటేటివ్ ట్యాగ్ ని ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడే ఒబీడియన్స్ మోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ హీరో పైన క్రిటిసిజం వస్తే తట్టుకోలేం, ఆ హీరో డెసిషన్స్ ని బ్లైండ్ గా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఆ హీరోని డిఫెండ్ చేయడం మనం ఒక డ్యూటీ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. దీని వల్ల మన క్రిటికల్ థింకింగ్ అనేది కంప్లీట్ గా స్లో అయిపోయి రెస్పెక్ట్ ప్లస్ ఆబ్సెషన్ వల్ల వచ్చిన బ్లైండ్ ఒబీడియన్స్ వల్ల సైక్ ఫ్యాన్స్ లా బిహేవ్ చేస్తూ ఉంటాం. సో ఇవి మన ఫ్యానిజం వెనకాతలు ఉన్న సైకలాజికల్ రీజన్స్. నవ్ మీరు టాక్సిక్ ఫ్యానా కాదా అని ఐడెంటిఫై చేసుకోవడానికి కొన్ని సైన్స్ అయితే ఉన్నాయి. అవేంటో జాగ్రత్తగా విని చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ఈ వీడియో మొత్తంలో ఎక్కడైనా మీకు నా మీద ఫుల్ గా కోపం వచ్చిందంటే మీరు ఒక టాక్సిక్ ఫ్యానే. జోక్ కాదు, ఇవన్నీ మీరు చేసే వాళ్ళైతేనే కదా మీకు నా మీద కోపం వచ్చేది, అందుకే చెప్తున్నా. సెకండ్, మీ ఫేవరెట్ హీరోని కానీ వాళ్ళ సినిమా కానీ ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు మీకు బీపీ పెరిగిపోతుంది అనుకోండి, యూఆర్ క్లోజ్ టు బీయింగ్ అ టాక్సిక్ ఫ్యాన్. చిల్ బాస్, వీలైతే మీ ఒపీనియన్స్ ని చెప్పండి, లేదా ఒక స్మైల్ ఇచ్చి ఊరుకోండి. మీకు చపాతీలో చికెన్ కర్రీ ఇష్టమని అందరూ అదే తినాలంటే ఎలా? ఎవరి టేస్ట్లు వాళ్ళవి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి కదా. థర్డ్, కలెక్షన్స్ అండ్ రికార్డ్స్ ఆబ్సెషన్. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మనందరికీ తెలుసు కనిపించేవేవి నిజం కాదని, మరెందుకు వాటి కోసం మనం కొట్టుకోవడం? అందుకే హీరో కలెక్షన్స్ పెంచే పని కాకుండా మన బ్యాంక్ అకౌంట్స్ పెంచే పని చేద్దాం. ఆల్సో మన హీరోని సపోర్ట్ చేసుకోవడానికి వేరే హీరోస్ ని తిట్టడం, ఫ్యామిలీ కన్నా హీరో సినిమాకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, హీరో కోసం మన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నాం అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవ్వడం, హీరో లేకపోతే నేను జీరో అనుకోవడం, ఇవన్నీ టాక్సిక్ ఫ్యానిజం ట్రేట్సే. సో ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ కేటగిరీ, ప్లీజ్ రియలైజ్ మన లైఫ్ లో మనమే ఎప్పుడు హీరో అయి ఉండాలి. ఏం చేసినా మన స్టోరీ రాసుకోవడానికి అయి ఉండాలి. బికాస్ ఆల్ వీ హ్యావ్ ఇస్ వన్ సింగిల్ లైఫ్. సో మై స్లే స్క్వాడ్, హీరో ఫ్యాన్ గా ఉండడం తప్పు కాదు, కానీ మీ హీరోని సపోర్ట్ చేసుకోవడానికి వేరే వాళ్ళని హర్ట్ చేయకండి. మీకు అంతగా నచ్చితే మీ హీరో ఫోటోలో 10 పోస్టర్ లాగా మీ రూమ్ లో అంటించుకోండి. మీ హీరో సినిమాని ఒక 100 సార్లు మళ్ళీ చూడండి. అంతేగాని డోంట్ బి అ కట్టు బానిస. ఆల్సో స్టార్టింగ్ లో చెప్పా కదా నా ఫేవరెట్ యాక్టర్ ఎవరో చెప్తా అని. హీరో అయితే ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటారు, అది వేరే విషయం. కానీ హీరోయిన్ అయితే మాత్రం ఐ లైక్ శృతి హాసన్ సో మచ్. చిన్నప్పుడు పేపర్లో వచ్చే శృతి హాసన్ ఫోటోలన్నీ కట్ చేసుకుని నా బుక్ లో అయితే అంటించుకునేదాన్ని. సో yes, don't forget to comment who is your favorite actor, and వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ దిస్ టు ఆల్ ద సినిమా లవర్స్. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే కొత్త వీడియో వచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్లే టుగెదర్.